నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ నేతలందరూ కూడా అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, మాకేంటి భయం, ఎన్ని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి విర్రవీగిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోలీసులు నోటీసులు ఇద్దామన్నా నోటీసులు తీసుకునేందుకు కూడా వాళ్ళు రెడీగా లేరు. అసలు వైసీపీ నేతల తీరుని ఏ విధంగా చూడాలి, అసలు వాళ్ళు పోలీసులకు చిక్కుతారా, అటు నుంచి అటే జంప్ అవుతారా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, అసలు వైసీపీ నేతల తీరుని ఏ విధంగా చూడాలి సార్? ఇప్పుడు ప్రస్తుతానికి లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఆల్రెడీ ఏపీ సిఐడి బృందం ఢిల్లీకి వెళ్ళింది. మరి అక్కడ మిథున్ రెడ్డి పరారీ అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అదే కాకుండా కాకానిని మనం చూసుకున్నట్లయితే గత వారం రోజులుగా కూడా పోలీసులతో దోబూచులాట ఆడుతున్నారనే మనం చెప్పుకోవచ్చు. లేదు నేను పరారీ అవ్వలేదు, నేను ఇక్కడే ఉన్నాను, ఉగాది పండుగ చేసుకుంటున్నాను అని చెప్పి ఆయన అనడం మనం చూసాం. మరి పోలీసులు అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన అక్కడ లేకపోవడాన్ని చూసాం. అసలు వైసీపీ నేతల తీరే ఏంటి సార్? అరెస్ట్ అంటే భయం లేదన్న వాళ్ళు ఇప్పుడు పోలీసులతో ఎందుకు దోబూచులాట ఆడుతున్నారు, మీరేమంటారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు బాగా చర్చించుకుంటున్న వ్యవహారం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు, అవినీతి, అధికార దుర్వినియోగం 1 by 1 వెలుగులోకి వస్తున్న నేపథ్యం. దానివల్ల కొంతమంది భయాందోళనకి గురై ఆందోళనతో కూడిన టెన్షన్ వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్తో పిచ్చిగా చేష్టలు చేస్తా ఉన్నారు. అరెస్ట్ భయం అనొచ్చా సార్? అదే, ఎస్, భయంతో కూడిన ఆందోళన వల్ల వికృత చేష్టలు కొన్ని చేస్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఇందాక ప్రస్తావించారు, మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అవుతానన్న భయంతో కనిపించకుండా తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు ఢిల్లీలో వెతుకుతున్నారు. అదే సాక్షి ఛానల్లో ఇప్పుడు స్క్రాలింగ్ వస్తూ ఉంది. నేనేమంటానంటే, భారతదేశంలో అతి పెద్ద స్కామ్ ఇప్పటివరకు చరిత్రలో జరగని స్కామ్ లిక్కర్ స్కామ్. ఇందులో వేల కోట్ల రూపాయలు విదేశాలకి తరలి వెళ్ళినాయి. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ స్కామ్తో పోల్చితే ఢిల్లీ స్కామ్ నీటి బొట్టంతా. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటు సాక్షిగా ప్రస్తావించిన అంశం. మరి అంత పెద్ద లిక్కర్ స్కామ్లో ఇప్పటివరకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆయన 164 స్టేట్మెంట్ ఇచ్చారు, లిఖితపూర్వక వాన్మూలం. అందులో ఎవరెవరి పేర్లు ఉండాలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. సరే, ఆయన రైల్వే డిపార్ట్మెంట్ నుంచి సెంట్రల్ డిప్యుటేషన్ మీద జగన్ రెడ్డి గారి రంగంలోనే తీసుకొచ్చి పెట్టి బాధ్యత అప్పగించి చెప్పారు. తర్వాత నెక్స్ట్ పేరు వచ్చింది, ఏటుగా ముద్రపడిన విజయసాయి ప్రెస్లో చెప్పింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పాడు. అంటే ఏటుగా ఉన్న సాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగిందని ఒప్పుకున్నాడు, అందుకే ఆయన పేరు చెప్పాడు. సరే, ఆ కసిరెడ్డి కూడా ముందస్తు బెయిల్, యథావిధిగా ముందస్తు బెయిలు లేదా జైలు లేదా పరారైపోవటం లేదా హాస్పిటల్లో పట్టడం లేదా పోలీసులు నోటీసు ఇవ్వటానికి వస్తే ఇక్కడున్నానని అక్కడున్నానని ఇక్కడ దొరకకుండా దొంగాట ఆడటం. ఇదంతా పరంపర, అందరూ ఇది ఫాలో అవుతున్నారు. మిథున్ రెడ్డి గారు ఎఫ్ఐఆర్లో పేరు లేదు, పోలీసులు నోటీస్ ఇవ్వలేదు. మరి హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్కి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? నా లాజిక్ ఎవరన్నా సమాధానం చెప్పండి చూసేటోళ్ళు. అంటే ఆయన అక్రమం చేశాడని ఆయనకి తెలుసు కాబట్టే భయపడి ముందస్తు బెయిల్ వెళ్ళాడా? ఇప్పుడు నా పేరు వచ్చింది, నాకు ఇంతవరకు నోటీసులు రాలేదు, ఫర్ ఎగ్జాంపుల్, నేను భయపడి ముందుగానే ఆందోళన చెంది కోర్టుకి బెయిల్ అడగాల్సిన అవసరం ఏంటి? తప్పు చేశానని తెలుసు కాబట్టి. సరే, బెయిల్ డినై చేశారు, యాజ్ యూజువల్. ఇప్పుడు అందరూ డినై చేస్తూ ఉన్నారు, పరంపర కొనసాగుతుంది. అది కూడా సరే, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అది నెక్స్ట్ వీక్లో హీరింగ్ ఉంది, అది వేరే విషయం. మిథున్ రెడ్డి పాత్ర ఉంది అని ఆయన ఎందుకు భయపడుతున్నాడంటే, వాసుదేవరెడ్డి ఇచ్చిన రిటర్న్ స్టేట్మెంట్లో ఈయన పేరుందని ఆయనకి తెలియవచ్చింది, నెంబర్ 1. నెంబర్ 2, ఆ ఎక్సైజ్ ఆఫీసర్ ఒక అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు సత్యవర్ధన్ ఆయన పేరు, ఆయన కూడా రిటర్న్ స్టేట్మెంట్లో మిథున్ రెడ్డి, ఇంకొక కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఇంకా ఎవరు అనేది జగన్ రెడ్డి, ఇంకెవరు అనేది ఆయన కూడా రిటర్న్గా ఇచ్చాడు. నెంబర్ 3, ఈ నేపథ్యం ఇట్లా ఉన్నప్పుడు ఏదో ఒకరోజు మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారని ఆయన భయాందోళన వల్ల ముందస్తుగా భయపడి కోర్టును ఆశ్రయించాడు. సరే, ఎలాగూ ఆయన పాత్ర ఉందని ఆయనకు తెలుసు, ఉందని పోలీసులకు తెలుసు. ఇవాళ కాకపోతే రేపు ఆయన అరెస్ట్ తప్పదు. ఇక్కడ ఊహాత్మకమైన 2 అంశాలు. హైకోర్టులో బెయిల్ డినై చేసి డిస్మిస్ చేసినప్పుడు అరెస్ట్ చేయవచ్చు, చేయలేదు అంటే పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అని ఒక డౌట్. రెండోది, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అది కూడా నెక్స్ట్ వీక్లో రిజెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా డినై చేస్తారు. అప్పుడు అరెస్ట్ చేస్తారా?
లేదా డినై చేసిన తర్వాత అరెస్ట్ చేసి ఆ విధంగా చేస్తారా, దానికంటే ముందు అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ అనేది అనివార్యమైన పరిస్థితి. సో ఇప్పుడు ఆయన అపీల్ చేసుకున్న బెయిల్లో ఆయన చెప్పిన కారణం ఏంటంటే, ఒకటి వాళ్ళ నాన్న బాత్రూంలో చెయ్యో కాలో ఇరిగింది కాబట్టి, చెయ్యో కాలో ఇరిగిన దానికంటే కోమాలోకి వెళ్ళాడని చెప్తే బెయిల్ ఇస్తారా, ఆ విధంగా ఆయన నెక్స్ట్ ఆలోచన అది చేస్తారో అని తెలియదు. ఈ విధంగా ఉన్నాడు. అంటే ఎంతటికైనా తెగిస్తారు వీళ్ళు అంటారా సార్? ఎస్, అదే కదా, ఎందుకు భయపడుతున్నారని నేను అంటున్నా. నిర్దోషత్వాన్ని నిరూపించుకొని పోలీసులకి ఇంట్రాగేషన్లో, ఇన్వెస్టిగేషన్లో, కేసులో సహకరించవచ్చు కదా. నా పాయింట్ అది. ఇక్కడ ఎందుకు ఇట్లా భయపడుతున్నారు, ఎందుకు పరారైపోతున్నారు? మీరు అన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు తీసుకుందాం, 250 కోట్ల అక్రమ మైనింగ్ క్వాడ్జ్ ఒకటి. రెండోది, ఆ మైనింగ్ నేపథ్యంలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మైనింగ్ చేయటం, అక్రమంగా బ్లాస్టింగ్ చేయటం, అక్రమంగా దీన్ని బయటికి వెలుగు తీసి చెన్నై నుంచి విదేశాలకి సింగపూర్ తరలించడం, పర్మిషన్ లేదు, లైసెన్స్ లేదు, 250 కోట్లు. దీంతో పాటుగా ఆ గిరిజన ప్రాంతాల్లో ఆ ల్యాండ్స్ ఉన్న వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళ భూముల్లో కూడా మైనింగ్ చేయటం. సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా దీంతో యాడ్ అయింది దీనికి. సరే, యథావిధి యాజ్ యూజువల్ ముందస్తు బెయిలు, తర్వాత డినే, అంతవరకు బాగానే ఉంది. వీళ్ళ సైకాలజీ ఒకసారి చూసినట్టయితే, ఈ పెద్ద మనుషులు 1, 2, 3, 4 విడుదల రజని కావచ్చు, కాకాని గోవర్ధన్ కావచ్చు, కేతిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, మొత్తం ఎవడన్నా తీసుకోండి, మాకేం భయం లేదు కేసులంటే, పేరు నాని కావచ్చు, మాకేం భయం లేదు కేసులంటే, కేసులకు భయపడం మేము, ఒక మాట మాట్లాడతారు. సరే, నోటీస్ ఇచ్చడానికి పోలీసు వాళ్ళు వెళ్తే చిక్కడు దొరకడు, దొంగాట. కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నానంటాడు, పోలీసులు అక్కడికి వెళ్ళేసరికి నెల్లూరులో ఉన్నా అంటాడు, నెల్లూరు వెళ్ళేసరికి హైదరాబాద్లో ఉగాది పండుగ చేసుకుంటున్నా అని ఫోటో పెడతాడు. ఎందుకు భయపడలేదని ఒక మాట, పోలీసులు నోటీసు తీసుకోవడానికి భయపడుతూ తప్పించుకొని తిరుగుతున్న దొంగాట ఎందుకు? సార్, మధ్యలో ఇంకా ఎప్పుడైనా సరే పోలీసులకి చిక్కితే అరెస్ట్ చేస్తే నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని, అక్రమ అరెస్ట్ అని చెప్పి అంటారు. ఏంటి సార్? నోటీసులు ఇవ్వకుండా ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. నంబర్ 1, నోటీసులు తీసుకోవడానికే రెడీగా లేకుండా ఉన్నారు కదా. ఇక్కడ 2 అంశాలు లీగల్ ప్రకారం, యాక్ట్ ప్రకారం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 అంశాలు ప్రస్తావిస్తా. ఫర్ ఎగ్జాంపుల్, పోసాని కృష్ణమురళి ఇంటికి వెళ్ళి మర్యాదగా నోటీస్ సర్వ్ చేసి మర్యాదగా తీసుకెళ్ళి చట్టం ప్రకారం ప్రాపర్ ప్రొసీజర్ కంప్లీట్ చేసి 24 అవర్స్లో జడ్జి ముందు ప్రొడ్యూస్ చేశారు. ఇక 2 అంశం మీరు ప్రస్తావించినట్టుగా నోటీస్ తీసుకోలేదు కాబట్టి, మరి ఎట్లా తీసుకోకపోతే, ఇక్కడ ఏంటంటే చట్టం ఏం చెప్తుందంటే, ఏ నోటీస్ అయినా వీళ్ళు సర్వ్ చేసినప్పుడు, ఇఫ్ ఐ రిఫ్యూజ్ టు టేక్ ఇట్ అప్, నాకు ఇంటి దగ్గర నోటీస్ గోడ మీద పేస్ట్ చేసి డిస్ప్లే చేస్తే ఇట్ ఈస్ డీమ్డ్ యాజ్ సర్వ్డ్, దట్ ఈస్ యాజ్ పర్ ద యాక్ట్, లీగల్ టెర్మినాలజీ. సో ఈయన నోటీస్ తీసుకోనంత మాత్రాన ఇంటి దగ్గర పేస్ట్ చేసినా ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సర్వ్డ్. కానీ ప్రజల్లోకి వాళ్ళు అలా చెప్పట్లేదు కదా సార్, మాకు నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్ట్ కి పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం అని చెప్పి స్టేట్మెంట్. నోటీసులు ఇవ్వకుండా ఇప్పటి వరకు అరెస్ట్ కాబడ్డ వాళ్ళు కానీ, వల్లభనేని వంశీ కావచ్చు, లేదా పోసాని కృష్ణమురళి కావచ్చు, విడుదల రజని కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రాపర్ ప్రొసీజర్లో 41A కింద నోటీస్ ఇచ్చారు. ఈ విషయం వాళ్లే ఒప్పుకున్నారు. విడుదల రజనికి కూడా నోటీసే ఇచ్చారు. సో వీళ్ళు అక్రమాలు చేశారు కాబట్టి భయపడుతున్నారు, అందుకే ఈ విధమైన నాటకాలు ఆడుతున్నారు అని అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒట్టిగా స్టేట్మెంట్ ఇవ్వటం కంటే విడుదల రాజనే ఉన్నారు, 2.20 crores స్టోన్ క్రషర్ దగ్గర అక్రమంగా బెదిరించి, దీన్ని ఏమంటారంటే ఐపీసీ సెక్షన్ 386. ఐపీసీ సెక్షన్ 386 ఏం చెప్తుందంటే, బలవంతంగా బెదిరించి భయపెట్టి నీకు సంబంధించిన ఆస్తులో, ప్రాపర్టీయో, పైసలో నేను తీసుకుంటే ఆ సెక్షన్ అట్రాక్ట్ అవుద్ది. ఈ సెక్షన్ ప్రకారం 10 సంవత్సరాలకి తక్కువ కాకుండా శిక్ష పడుతుంది. ఇప్పుడు రజనీ కావచ్చు, ఇంకోరు కావచ్చు, అప్రాప్రియేట్ ఆ సెక్షన్స్ పెడుతున్నారు. ఇప్పుడు రజని, విడుదల రజని విషయానికి వద్దాం. ఈమె ఒక పక్కన భయం లేదంటది, కేసులు నేను చేయలేదంటది, కానీ టెక్నికల్ ఎవిడెన్సెస్ తోటి అన్నీ ఉన్నాయి, వేరే విషయం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆమె నియోజకవర్గంలో పసుమర్తి గ్రామంలో జగనన్న కాలనీస్ కోసం ఎకరం 15 లక్షల చొప్పున వాళ్ళ దగ్గర, రైతుల దగ్గర తీసుకొని, 32 మంది రైతులు తీసుకున్న తర్వాత గవర్నమెంట్కి 65 లక్షలకు అమ్ముకొని మిగతా సొమ్మంతా ఈమె దొబ్బేసింది. గవర్నమెంట్ మారిన తర్వాత 32 మంది రైతులు యాజిటేషన్ చేసి విషయాన్ని తెలుసుకొని లొల్లి పెడితే సప్పుడు చేయకుండా 1.16 crores వాళ్ళకి పేమెంట్ బ్యాక్ పే చేసింది. ఒప్పుకున్నట్టేగా. పేరుని నాని ఉన్నాడు, పీడిఎస్ రైస్ కుంభకోణం జరిగింది, నేను చేయలేదు, భయం లేదంటాడు, మరి పేమెంట్ ఇచ్చేసాడు కదా వెనక్కి, అంటే ఒప్పుకున్నట్టేగా. అంటే అక్రమాలు చేసిన వీళ్ళంతా కూడా ఏదో ఒక సందర్భంలో కొంతమంది ఒప్పుకుంటున్నారు, ఒప్పుకోలేదని చెప్తున్నారు, అది వేరే విషయం. కొంతమంది భయం లేదంటున్నారు, పోలీసులకి దొరకకుండా తిరుగుతున్నారు. కొంతమంది అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటున్నారు, ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు.
కొంతమంది ఏమంటున్నారు అక్రమ అరెస్టులు అంటున్నారు. అక్రమ అరెస్ట్ అంటే ఏంటి, సక్రమ అరెస్ట్ అంటే ఏంటి? కస్టోడియల్ టార్చర్ చేసిన రఘురామకృష్ణరాజుది అక్రమ అరెస్ట్. చంద్రబాబు నాయుడు గారిని నోటీసులు ఇవ్వకుండా 53 రోజులు జైల్లో పెడితే అది అక్రమ అరెస్ట్. అంతే తప్ప వీళ్ళందరికీ మర్యాదగా లీగల్ ఫ్రేమ్వర్క్లో సిస్టమేటిక్గా ప్రొసీజరల్ ల్యాప్సెస్ లేకుండా తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తుంటే అది అక్రమం ఎట్లా అవుతుంది? ఇంకొక క్వశ్చన్, అక్రమ అరెస్ట్లే చెయ్యాలి అనుకొని ఉంటే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9-10 నెలలు అవుతుంది కదా, ఈ టైంకి ఒక 100 మందిని అరెస్ట్ చేసి ఉండవచ్చు కదా. అంటే పగ తీర్చుకోవాలా, ప్రతీకారం తీర్చుకోవాలా అని అనుకొని ఉంటే ఆ పని చేయొచ్చును కదా, చేయట్లేదు. అంటే అట్లా చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అరాచకమే అది. మరి ఎన్డీఏను గెలిపించుకున్న తర్వాత వాళ్ళు చేసిన పనే వీళ్ళు చేయకూడదు కాబట్టి వీళ్ళు చేయట్లా. కాకపోతే ఇక్కడ ఇంకో చిన్న అంశం ఉంది. ఈ శ్రేణులు కానీ ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ కానీ తొందరగా వీళ్ళకి శిక్షలు పట్టలేదు అని కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. సో ఎందుకు అసంతృప్తి ఉందంటే డిలే అవుతుంది. ఎందుకు డిలే అవుతుంది? లీగల్ ఫ్రేమ్వర్క్లో ఉన్న లొసుగుల్ని వీళ్ళు తీసుకొని కొంత డిలే చేస్తున్నారు. అది చట్ట ప్రకారంగా కొంత డిలే జరుగుతుంది ఫ్రేమ్వర్క్లో. దాన్ని మనం కొంత ఓపికతో సహనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చివరి ఆఖరికి మీరు అన్నట్టు రోజా కానీ ఇంకా ఎవరెవరు మాట్లాడారు, ఎవరెవరు అక్రమాలు చేశారో అందరి విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా కేతిరెడ్డి విషయం నిన్న వెలుగులోకి వచ్చింది. ఆయన ధర్మవరం ఆయన కాన్స్టిట్యున్సీలో 2.5 ఎకరాల ప్రభుత్వ సొమ్ముతో విలాసవంతమైన పెద్ద గెస్ట్ హౌసా ఫామ్ హౌస్ ఏమంటారో తెలియదు, అందులో భారీ ఎత్తున పెట్టుకున్నాడు. అప్పట్లో లోకేష్ యువగాళం పాదయాత్రలో ఆ విషయం ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, రెవెన్యూ వాళ్ళు సీజ్ చేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఆయన కూడా మళ్ళీ అక్రమం అంటాడు లేదా భయం లేదంటాడు. ఈ విధమైన ధోరణి. నిన్న మినిస్టర్ పార్థసారథి గారు నెల్లూరు జిల్లా పర్యటన వెళ్ళారు. అందులో ఒక్కొక్కటి రోజుకోటి వెలుగులోకి వస్తుంది. ఒక్క నెల్లూరు జిల్లాలోనే జగనన్న కాలనీలో 120 కోట్లు అక్రమం జరిగింది అని తేల్చేశారు. ఓన్లీ ఇన్ 1 డిస్ట్రిక్ట్. అంటే అసలు ఈ ఎన్ని వేల కోట్లు, ఎన్ని చోట్ల అక్రమాలు, అసలు ఏదన్నా వదిలిపెట్టారా? ల్యాండ్, సైను, వైను, మైను ఏది వదిలిపెట్టలేదు కదా. ఈ విధంగా చేసుకుంటూ ఒక పక్కన ఎన్డీఏ గవర్నమెంటు డెవలప్మెంటు, వెల్ఫేరు ప్లస్ ఈ అక్రమాలను వెలుగు తీసే ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఛాలెంజ్, ఇన్ని అంశాలను బ్యాలెన్స్గా చేసుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తున్నమాట వాస్తవం. మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేనేమంటానంటే, మీరు భయపడనని చెప్పి ఒక పక్కన ఇటువంటి భయపడుతూ దొంగాట దోబూసులాట పోలీసులు వస్తే ప్రవర్తించొద్దు. రెండోది హాస్పిటల్ పాలు కానీ విదేశాలు అనే ప్రస్తావన ఎందుకు చేస్తున్నా అంటే, మిథున్ రెడ్డి కనిపించకుండా తిరుగుతున్నాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి కనిపించకుండా తిరుగుతున్నాడు. లిక్కర్స్ కేసులో పేరు ప్రధానంగా వినిపించిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆల్రెడీ విదేశాలు వెళ్ళిపోయాడని వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇట్లా వెళ్లకుండా కేసులకి సహకరించండి, ఫేస్ చేయండి, నిర్దోషత్వాన్ని నిరూపించుకోండి, కడిగిన ముత్యంలాగా బయటికి రండి. ఆ విధంగా ఉండాలని మనం కోరుకుందాం. మరి వైసీపీ నేతలందరూ కూడా అక్రమాలకు దౌర్జన్యాలకు పాల్పడి మేము అక్రమాలు చెయ్యలేదు, మేము కేసులకు భయపడలేదు అనే వాదననే వినిపిస్తారని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.